కాడలతో పచ్చడి అనేది శుభ్రంగా 1-2-3 సార్లు కడిగేసేసుకోండి. కడిగేసుకొని చక్కగా నీళ్ళు లేకుండా చూసుకోండి. నూనెలో మగ్గి పెట్టుకోవాలి. ఇదిగోండి వేగిపోయింది, నూనె మగ్గిపోయింది, అయిపోయింది. ఇగో ఉప్పు ఉండి పసుపు. ఇగో దీంట్లోనే చింతపండు కూడా వేసేసాను. దీంట్లోనే చింతపండు కూడా వేసుకోవాలి. కావాలంటే బెల్లం కూడా వేసుకోండి. దాంట్లో పోపు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. కావాలంటే అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కావాలంటే ఆకు. కాళ్ళ కడిగేసుకొని అయిపోయాక మగ్గిపోయాక నూనెలో ఉప్పు వేసుకుని చింతపండు వేసుకున్నాక దింపేసుకున్నాక కొంచెం సరిపడా బెల్లం వేసుకోండి. అంతే చాలు. పోపు కదా ఇది వేసేస్తున్నాను మిక్సీలో. రోట్లో కావాలంటే రోట్లో రుబ్బుకోండి మీరు. అయిపోయింది, మిక్సీలో వేసేసిన నలిగిపోయింది. ఇప్పుడు ఈ కాళ్ళలో చింతపండు, ఉప్పు, పసుపు, బెల్లం ఇక పోపు తీయక్కల దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. అదే అండి కొత్తిమీర కాడలతో పచ్చడి. అదే కొంచెం గట్టిగా ఉంది కదా, సరిపడానే పోసుకోండి చాలు, అందుకంటే ఎక్కువ వద్దు. కొత్తిమీర కాడలతో పచ్చడి ఇలా చేసుకోండి. దీనిపైన కావాలంటే ఆకులు ఇలా చక్కగా రౌండ్గా వేసుకోండి, కావాలనుకుంటే బాగుంటుంది.